హరే కృష్ణ. ఇప్పుడు నల చక్రవర్తి అడవిలో ఏం చేస్తున్నాడంటే ఆయన డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి బాధతో, దిగులుతో ఉంటాడు. ఏంటి ఆయన జీవితం అని ఆయన ఏదోలాగా అయిపోతాడనమాట. ఈలోగా అడవిలో ఒక అగ్ని దహించి వేస్తా ఉంటది అడవిని. పోనీలే మరణం ఇలా వస్తది. అగ్నిలో దహించి వేస్తే పోతుందని ఆయన అనుకుంటాడు. కానీ ఆయన అగ్ని దహించి వేయదు. ఎందుకంటే అగ్నిదేవుడు ఆయనకి వరమిస్తాడు. అగ్ని వల్ల ఎలాంటి ప్రమాదము ఉండదు. ఇలా కూడా అవ్వలేదు మరణం అని ఆయన ఇంకా బాధపడతాడు. ఇలా ఉన్న సమయంలో అక్కడ అగ్నిలో ఒక సర్పము చిక్కుకుపోయి కాపాడండి అని పిలుస్తుంది అనమాట. నల్లుడు వెళ్తాడు అగ్నిలో నుంచి, ఆయనకేం కాదు కదా. అప్పుడు పెద్ద సర్పం ఉంటుంది. ఆ సర్పాన్ని చూసి ఇంత పెద్ద సర్పానివి నిన్ను నేను ఎలా కాపాడతాను అని అడిగితే అప్పుడు ఆయన ఎవరనుకున్న ఆ సర్పవుడు నకుషుడు అనమాట. పెద్ద సర్పం, నీవు చేతులు ఇలా పట్టు, నీ చేతిలో చిన్న సర్పంగా మారిపోతాను, నన్ను తీసుకెళ్ళి బయట పెట్టు అని చెప్తుంది అనమాట. చెప్పంగానే ఆ చిన్న సర్పంగా మారితే ఆయన చేతుల్లో నుంచి తీసుకెళ్ళి బయటికి వెళ్తాడు. ఆ సర్పం చెప్తుంది, నువ్వు 10 అడుగులు వెనక్కి వెళ్ళి నీళ్ళ దగ్గర పెట్టు నన్ను అని చెప్తుంది. ఎందుకంటే ఆ వేడికి తట్టుకోలేక బాధపడుతూ ఉంటుంది ఆ సర్పము. పెట్టంగానే పెద్ద సర్పంగా మారిపోయి నల్లుడిని నుదిటి మీద కాటేస్తుంది అనమాట. కాటి వేయంగానే ఇంకా నల్లుడు ఎలా మారిపోతాడంటే భయంకరంగా మారిపోయి తను ఒక గూని వస్తుంది వెనకాల వచ్చేసి వికృత రూపం వచ్చేసింది. ఆ విషమంతా కక్కి నల్లగా అయిపోతాడు, గుర్తుపట్టలేనట్టుగా అయిపోతాడు అనమాట. ఎలాగంటే భైరవ దీపంలో బాలకృష్ణ ఉంటాడు కదా, వెనకాల గూని వచ్చి అలా అయిపోతాడనమాట. అయిపోంగులోని ఇంకా ఆ సర్పం చెప్పిద్ది, నేనెవరినంటే కర్కూటకుడిని, నేను నాగలోకంలో హెడ్ అయిన ఒక పెద్ద సర్పమైన కొడుకుని, నేను కాటేశానని నువ్వు బాధపడకు, నీకే మంచి జరుగుతుంది. ఎందుకంటే నువ్వు జనంలోకి వెళ్ళలేకపోతున్నావు, ఎక్కడికి వెళ్ళలేక ఈ అరణ్యంలో ఉంటున్నావు. నీ భార్యని పిల్లల్ని కలుసుకొని నువ్వు మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందాలంటే నీకు మంచి జరుగుతుందని నేను కాటేశాను. ముందు ముందు నీకే తెలుస్తుంది ఈ విషయం ఎందుకు ఉపయోగపడుతుందని చెప్తాడనమాట. ఇప్పుడు నేను చెప్తాను, అయోధ్యాధీశుడైన ఋతుపర్ణుడు రాజు దగ్గరికి వెళ్ళు, నిన్ను ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ నువ్వు ఉండు, కొంతకాలము నీకే తెలుస్తుంది. ఆయన దగ్గర అక్షయ విద్య ఉంది, అక్షయ విద్యను నేర్పిస్తాడు, నువ్వు నేర్చుకో. నీ దగ్గర ఉన్న అశ్వ విద్యని ఆయనకి నేర్పించు, తర్వాత నీకు మంచి జరుగుతుంది. నా విషయం వల్ల నీకు ఏ ప్రమాదము ఉండదు, ముందు ముందు నీకే తెలుస్తుంది కాలం గడిచే కొద్దీ అని కర్కూటకుడు చెప్తాడనమాట. చెప్పంగానే ఇంకా అప్పుడు ఆయన ఏం చేస్తాడో అయోధ్యాధీశానికి రాజు ఎవరు శ్రీరామచంద్రుడు పరిపాలించిన రాజ్యానికి వెళ్తాడనమాట నల చక్రవర్తి. అక్కడ ఏం జరుగుతుందో ఆయన ఏం చెప్తాడో చెప్తాను నెక్స్ట్ వీడియోలో. హరే కృష్ణ.